హలో అండి, అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు వైబ్రెంట్ లైఫ్ విత్ శిల్ప. నేనైతే మార్నింగే పాపని బస్ స్టాప్ దగ్గర డ్రాప్ చేసి వాక్ వెళ్ళొచ్చేసాను. వెదర్ అయితే చాలా బాగుంది. ప్లాంట్స్కి వాటర్ పోసి కూడా ఒక 2-3 డేస్ అయిపోతుంది అనమాట. అంటే వర్షాలు పడుతూనే ఉన్నాయన్నమాట. ఒక 1 వీక్ 10 డేస్ నుంచి కంటిన్యూస్గా. అంటే ఒక రోజు సన్నీగా ఉంటుంది, ఇంకో రోజు మళ్ళీ వర్షం అనమాట. అసలు చాలా ఫ్లక్చువేట్ అవుతూ ఉంది. బట్ ఎనీవే వీఆర్ ఎంజాయింగ్ దిస్ వెదర్ అనమాట. మార్నింగ్ వంట చేసిన తర్వాత అలాగే వెళ్ళిపోయా కదా, సో ఇప్పుడు వచ్చి అంతా సర్దుకుంటున్నాను. ఫస్ట్ అయితే కిచెన్ క్లీన్ అయిపోతే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది కదా. ఇవాళ అయితే నేను లంచ్ బాక్స్లోకి స్పినాచ్ రైస్ చేశాను అనమాట. రెసిపీ ఏం చాలా సింపుల్ అనమాట. నార్మల్గా రైస్ ఉంటుంది కదా, రైస్ విడిగా కుక్ చేసుకొని స్పినాచ్ని మిక్సీ పట్టుకోవాలి. ఇంకా కొంచెం వేరుశనగ పప్పులు, జీడిపప్పులు అలా తిరుగుమాతలాగా అలా పెట్టుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత రైస్ని కలిపేసుకోవడమే, అంతే అనమాట. దాంతోపాటు బాయిల్డ్ ఎగ్స్, ఇంకా కీన్వా దోశ బ్యాటర్ ఉందనమాట. సో దోశలు కూడా బాగా వస్తున్నాయి. నేను ఒకసారి రెసిపీ కూడా షేర్ చేస్తాను. ఇంకా ఈలోపు హాట్ వాటర్ తాగుదామని కొద్దిగా కాసాను అనమాట. ఆల్రెడీ మే కూడా స్టార్ట్ అయిపోయింది కదా. ఇక్కడ యూఎస్లో ఎలా అంటే స్కూల్స్లో మే 25 నుంచి సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అవుతున్నాయి అనమాట. మళ్ళీ రీఓపెన్ అయితే August 15 అలా ఉంటుంది. మనకు ఇండియాలో అయితే ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఇలా ఉంటాయి కదా, బట్ ఇక్కడ మాత్రం మే టు ఆగస్ట్ ఉంటుంది. ఈలోపు ఇంకా ఆరుష్ కూడా నిద్రలేసి వచ్చాడు. పొద్దున్నే కదా, బాగా క్రాంకీగా ఉంటాడు. కొంచెంసేపు ఎత్తుకోమని ఇంకా అడుగుతాడు, ఒక 5 minutes అలా. తర్వాత నార్మల్ అయిపోతారు. అసలు మనకు పిల్లలతో డే ఎలా అయిపోతుందో కూడా తెలీదు. ఏ పని చేయనట్టే ఉంటాం కానీ ఫుల్ బిజీగా అయితే ఉంటాం కదా. పిల్లలతో అంతే ఇంకా మరి. ఇందాక వెదర్ బాగుంది కదా అని బాబుకి ఏదైనా తినిపించి పార్క్ తీసుకెళ్దాం అనుకున్నాను. ఇంతలోపలే రైన్ స్టార్ట్ అయింది. ఇంకా ఇంట్లో అంతా కూడా క్లీనింగ్ వర్క్ అయితే స్టార్ట్ చేశాను. ఏదో ఒక పని ఉంటుంది అనమాట. ఇంకా పోస్ట్ పోన్ చేసాము అంటే ఏదైనా క్లీనింగ్ వర్క్ ఇంకా అలాగే అయిపోతూ ఉంటుంది. అసలు స్టార్ట్ చేసాము అంటే మాత్రం ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటుంది. వన్స్ మనకు క్లీనింగ్ వర్క్ అంతా అయిపోయిన తర్వాత మాత్రం చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది కదా. ఆ ఫీల్ మాత్రం చాలా బాగుంటుంది. ఇంట్లో మనకి ఏ ఎసెన్షియల్ ఆయిల్స్ యూస్ చేయకుండా మంచి స్మెల్ రావాలి అంటే మాత్రం ఒక మంచి టిప్ చెప్తాను. ఆల్రెడీ నేను షేర్ చేశాను, తెలియని వాళ్ళ కోసం మళ్ళీ చెప్తున్నాను. ఒక క్యాండిల్ బర్నర్ తీసుకోండి. ఇంకా కర్పూరము, లవంగాలు ఇలా పైన పెట్టుకొని కింద ఒక టీ లైట్ క్యాండిల్ వెలిగించాము అంటే ఆ హీట్కి ఈ కర్పూరము ఇంకా ఈ లవంగాల నుంచి వచ్చే ఫ్లేవర్ ఉంటుంది కదా, చాలా బాగుంటుంది. చాలా డివైన్గా, ప్లెజెంట్గా, చాలా పాజిటివ్గా కూడా అనిపిస్తుంది. పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు మనం ఎంత నీట్గా పెట్టుకోవాలని చూసినా కూడా కొన్ని ఏరియాస్ మాత్రం మెస్అప్ చేస్తూనే ఉంటారు. బట్ వాళ్ళని ఏమనలేం కదా, పిల్లలు కదా, సో అలానే చేస్తుంటారు. సో అందుకే అనమాట కొన్ని ప్లేసెస్ మాత్రం ఎప్పుడు నీట్గా ఉండేలాగే మెయింటైన్ చేసుకోవాలని చూస్తూ ఉంటాను. మనం పిల్లలకి పాలు రెగ్యులర్గా ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా పెరుగు మాత్రం కంపల్సరీ ఇవ్వండి. పెరుగు అయితే చాలా మంచిదన్నమాట పిల్లలకి ఆరోగ్యానికి. పిల్లలకే కాదు, మనకు కూడా చాలా మంచిది. ఇందులో ఉన్న ప్రోబయోటిక్స్ మన గట్ హెల్త్కి చాలా మంచిది. సో ఒక 2-3 స్పూన్స్ అయినా డైలీ వాళ్ళు పెరుగు తీసుకునేలాగా అలవాటు చేయాలి. అప్పుడప్పుడు మల్టీవైటమిన్స్ టాబ్లెట్స్ యూస్ చేస్తున్నాను. అంటే టాబ్లెట్స్ కాదు, ఇట్లాంటి గమ్మీస్ అనమాట. యూఎస్కి వచ్చినప్పటి నుంచి హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా ఉందన్నమాట. సో అందుకని నేను ఈ గమ్మీస్ యూస్ చేస్తున్నాను. అంటే రెగ్యులర్గా ఏం కాదు, అప్పుడప్పుడే. మోస్ట్లీ మనం ఫుడ్ ద్వారా మనం ఇంటేక్ తీసుకోవడమే మంచిది. అండ్ నాకు స్లీప్ ప్రాబ్లం కూడా ఉంది. సో నిద్ర సరిగా పట్టదనమాట. అండ్ అది కాకుండా మనం మార్నింగే లేయాలి కదా, స్కూల్కి పంపించాలన్నా అట్లాగా పిల్లల్ని. ఆఫ్టర్నూన్ 3:30 అయిందంటే ఇంకా శ్రేణ వచ్చే టైం అవుతుంది. ఇంకా బస్సు వస్తుంది కదా, సో అందుకని పికప్ చేసుకోవడానికి వెళ్తున్నాను. బస్సు ఇక్కడే, అంటే కమ్యూనిటీ ఉంది కదా, ఇక్కడ మెయిన్ గేట్ ముందరే బస్సు వస్తుంది. Is it cute? Cute. I like it. That's the cutest one I have. I want this one. Kill mom. One watermelon, please. This one.
ఇస్తా. This one. I want this one. పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఏ స్నాక్ పెట్టాలి అనేది మనకి చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది కదా. ఇవాళైతే నేను వాటర్ మిలన్ కట్ చేశాను. ఈ సమ్మర్లో ఇది బెస్ట్ ఆప్షన్ అనమాట, ఎందుకంటే చాలా ఫిల్లింగ్గా ఉంటుంది, అంటే హైడ్రేటింగ్గా కూడా ఉంటుంది కదా. సో ఫ్రూట్ కూడా మంచిదే అనమాట. ఇంకా రిమైనింగ్ పీస్ ఉంటుంది కదా, ఇది యాక్చువల్గా పెద్దది. ఈ రిమైనింగ్ది నేను ఒక ప్లాస్టిక్ ర్యాపర్ ఉంది కదా, దాంతో ఇలా సీల్ చేసి పెట్టాను, సో దట్ ఒక 3-4 days అయినా కూడా ఫ్రెష్గా ఉంటుంది. హాయ్ చెప్పారు. Hi. ఈవినింగ్ పిల్లల్ని తీసుకొని పార్క్ వచ్చాను. వర్షం పడింది కదా, వెదర్ కూడా బాగుందన్నమాట. ఈ పార్కు ఇంటి దగ్గరలోనే ఉంటుంది. లోపల రిక్రియేషన్ సెంటర్ ఉంటుంది, బయట ఇలా పార్క్ ఉంటుంది. ఇండియాలో పిల్లలకి సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా, సో పేరెంట్స్ అయితే చాలా ఆలోచిస్తారు కదా వీళ్ళని ఎలా ప్రాపర్ వేలో ఎంగేజ్ చేయాలి అని. ముఖ్యంగా మదర్స్ అనమాట, ఇంటి దగ్గర ఉంటారు కదా, వాళ్ళని చూసుకోవాలి, వాళ్ళకి ఏదైనా కొత్తవి నేర్పించాలని ఏదో ఒకటి ఉంటుంది. 2 months హాలిడేస్ ఉంటాయి కదా. సో ప్లస్ ఏంటంటే వాళ్ళు ఎక్కువ బయట ఆడుకుంటూ ఉంటారు, అంటే వాళ్ళని హెల్తీగా కొంచెం ఇంకా ఇవన్నీ అనమాట, ఎక్కడికైనా బయటకు తీసుకెళ్ళడము, ఇలాంటివన్నీ ప్లాన్ చేయాలి, ఇలాంటివన్నీ ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాం కదా మనము. యాక్చువల్గా అయితే స్కూల్ ఉన్నప్పుడు వాళ్ళు ఒక ప్రాపర్ వేలో వెళ్ళిపోతుంటారు అనమాట, అంటే వాళ్ళ స్కెడ్యూల్ అనేది మార్నింగ్ లేయడం, ఫ్రెష్ అవ్వడం, ఇంకా తినడము, ప్రాపర్గా వెళ్ళడం, డిసిప్లైన్డ్గా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంటి దగ్గర ఉన్నప్పుడు మాత్రం లేట్గా లేస్తారు, టైంకి బ్రేక్ఫాస్ట్ తినరు, ఇంకా మళ్ళీ ఇవన్నీ ఇంకా ఒకటి లేట్ అయితే ఇంకా అన్నీ కూడా లేట్ అయిపోతూ ఉంటాయి కదా. సో అలా కాకుండా కొంచెం ఒక టైం పెట్టుకొని ఒకటి చార్ట్ లాగా అలా ప్రిపేర్ చేసుకొని వాళ్ళకే డిజైన్ చేసుకోమని వాళ్ళకే మీరు కొంచెం ఎంకరేజ్ చేయండి. వాళ్ళే ప్రిపేర్ చేసుకునేలాగా ఈ టైంకి లేయాలి, ఇది చేయాలి, సో ఎక్స్ట్రా యాక్టివిటీస్ అనమాట. ఇలాంటివన్నీ ఎక్కువ నేర్చుకోవడానికి ఇప్పుడు ఎక్కువ టైం ఉంటుంది కాబట్టి అలాంటివన్నీ ఎక్కువ వాటి మీద ఫోకస్ చేసేలాగా చూసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సమ్మర్ లో పిల్లలు అనేది చాలా డిహైడ్రేట్ అయిపోతారండి, అంటే బయట ఆడుకుంటారు కదా, అవుట్డోర్స్ లో అట్లా ఆడుకున్నప్పుడు వాళ్ళు బాగా డిహైడ్రేట్ అయిపోతారు. సో ఎక్కువగా వాటర్ అనేది వాళ్ళు తాగేలా మనం చూసుకోవాలి. అంటే ఇన్ని బాటిల్స్ అని ఇలా పెట్టి వాళ్ళకి చెప్పాము అంటే మీరు ఇది ఫినిష్ చేయాలి అని, సో వాళ్ళు అది ఫినిష్ చేసేలాగా మీరు చూసుకోవాలి. అండ్ బటర్ మిల్క్ ఇలాంటివి ఎక్కువ ఇస్తూ ఉండాలి, ఎందుకంటే డిహైడ్రేట్ అవ్వకుండా ఉంటారు. బటర్ మిల్క్ తాగని పిల్లలు ఉంటారు కదా కొంతమంది, వాళ్ళకైతే ఫ్రెష్ గా చేసిన ఫ్రూట్ జ్యూసెస్ ఉంటాయి కదా, అలాంటివి ఇవ్వండి. అంటే మోస్ట్లీ బయట నుంచి అవాయిడ్ చేయడం మంచిది, అంటే ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ ఇవన్నీ యాడ్ చేసినట్టు ఇవ్వకుండా ఇంట్లో చేసిన ఫ్రూట్ జ్యూసెస్ ఇలాంటివి ఇవ్వడమే మంచిది అనమాట. సో ఇంకా వాళ్ళని ఎలా ఎంగేజ్ చేయాలి అనే దాని గురించి అనుకుంటాం కదా. సో స్విమ్మింగ్ అనేది ఇది బెస్ట్ అనమాట. స్విమ్మింగ్ అలాంటివి నేర్పించండి, చాలా మంచి ఎక్సర్సైజ్ కూడా వాళ్ళకి, అది బాడీకి బాగా హైట్ పెరగడానికి కూడా అంతా కూడా వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది స్విమ్మింగ్ అనేది. సో ఇంకా అదే కాకుండా ఇంకా కొంతమంది పిల్లలకి ఆర్ట్స్, మ్యూజిక్, క్రాఫ్ట్స్ కానీ డ్యాన్స్ కానీ ఇలాంటివి ఇంట్రెస్ట్ ఉంటాయి కదా, సో అలాంటి వాటిల్లో జాయిన్ చేయించవచ్చు. ఇక్కడ ఈ సమ్మర్లో ఎక్కువ వాళ్ళకి ప్రాక్టీస్ చేసుకోవడానికి ఎక్కువ టైం అనేది దొరుకుతుంది కదా, సో వాళ్ళని ఈజీగా ఇలా ఎంగేజ్ చేయొచ్చు. ఇంకా ఎడ్యుకేషనల్ వైజ్గా అయితే ఏదైనా స్టోరీ టెల్లింగ్, ఏదైనా రాయిపించడము, చదివిపించడము, అంటే ఏదైనా స్పెల్లింగ్స్ కానీ చిన్నపిల్లలు అయితే ఇట్లాంటివి నేర్పించడము, ఇలాంటివన్నీ కూడా మీరు ఎక్స్ట్రాగా ఏమైనా నేర్పించాలి, టైం నేర్పించడము, ఇట్లాంటివి ఏదో ఒకటి అనమాట. ఎక్స్ట్రాగా ఏదైనా నేర్పించాలి అని అనుకుంటే ఇది చాలా మంచి టైం అనమాట, వాళ్ళకి ఫ్రీ టైం ఉంటుంది కాబట్టి. సో ఇది మీరు బాగా యూటిలైజ్ చేసుకోవచ్చు. అండ్ లైబ్రరీస్ అనమాట, ఏదైనా మీ ఇంటి దగ్గర లైబ్రరీస్ అలా ఉంటాయి కదా, సో మెంబర్షిప్ అలా తీసుకొని వెళ్తూ ఉండడం వాళ్ళకి అలవాటు అవుతుంది కదా. అలాంటి బుక్స్ ఏమైనా వాళ్ళకి వాళ్ళ స్టాండర్డ్ని బట్టి దాన్ని బట్టి బుక్స్ తెచ్చుకోవడము, కొత్తవి ఏమైనా నేర్చుకునేలాగా ఇలాంటివన్నీ కూడా మనము ఫోకస్ చేయొచ్చు. ఇలాంటి సమ్మర్లో ఖాళీగా ఉండకుండా ఇంటి దగ్గర మనం కొంచెం పట్టించుకోకుండా కూడా వాళ్ళు ఎక్కువ స్క్రీన్ చూడడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో మోస్ట్లీ స్క్రీన్ అవాయిడ్ చేసి ఇలాంటివన్నీ కొత్తవి ఏమైనా నేర్చుకునే దానికి ఎంకరేజ్ చేస్తే చాలా మంచిది. స్క్రీన్ టైం అనేది కంప్లీట్లీ కూడా మనం అవాయిడ్ చేయలేమండి. సో వాళ్ళు కంపల్సరీ ఏదో ఒకటి అయితే చూడాలనుకుంటున్నారు, అలా చూస్తున్నప్పుడు వాళ్ళు ఏదైనా కొంచెం యూస్ఫుల్ లెర్నింగ్ యాప్స్ కానీ, ఇంకా ఏదైనా మూవీస్ చూడాలి ఎంటర్టైన్మెంట్ కోసం అంటే యానిమేటెడ్ మూవీస్ కానీ, అంటే వాళ్ళ ఏజ్ బేస్ చేసుకొని వాళ్ళు ఏం చూస్తున్నారు అనేది మనం అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. ఇంకా సమ్మర్ అంటే మనకి ఏదో ఒక ప్లాన్స్ ఉంటాయి కదా, ఎక్కడికన్నా వెళ్ళడము, వెకేషన్స్కి అట్లాగా ఏదైనా అదన్నీ ముందుగా కూడా చూసుకొని ఆ ప్లేసెస్ అంతా కూడా పిల్లలకి కూడా ఏది ఇంట్రెస్ట్ అవంతా కనుక్కొని సో దాన్ని బట్టి ప్లాన్ చేసుకోవడం మంచిది. అండ్ అది కాకుండా మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే పిల్లలకి పనులు నేర్పించండి, ఇంట్లో మీకు హెల్ప్ చేసుకునేలాగా, వాళ్ళ పని వాళ్ళు చేసుకునేలాగా. ఇప్పుడు చాలా టైం ఉంటుంది కదా, స్లోగా అయినా కూడా వాళ్ళు లర్న్ చేసుకుంటారు.
అంటే మన పిల్లలకి ఏంటి మనం పని చెప్పడము అలా అయితే అసలు అనుకోవద్దు. ఎవరైతే పిల్లలు చిన్నప్పటి నుంచి బాగా పని చేస్తూ ఇట్లా ఉంటారు వాళ్ళు చాలా రెస్పాన్సిబుల్గా ఉంటారు పెద్ద అయిన తర్వాత కూడా. సో పిల్లలకి మాత్రం పనులు చెప్పడానికి మాత్రం అస్సలు ఆలోచించొద్దు. చిన్న చిన్న పనులు వాళ్ళ ఏజ్ బేస్ చేసుకొని వాళ్ళు ఏదైతే చేయగలరు అలాంటివి. కొంచెం పెద్దవాళ్ళు అయితే చిన్న చిన్నవి ఏదైనా చిన్న చిన్న కుకింగ్ కానీ అట్లాంటివి. కొంచెం పెద్ద పిల్లలు అయితే ఇలాంటివి నేర్పిస్తూ ఉంటే వాళ్ళకి రేపు పెద్ద అయిన తర్వాత కూడా వాళ్ళకి మీరుంటేనే అన్ని అవ్వాలని ఏం లేకుండా వాళ్ళు సఫర్ అవ్వకుండా ఉంటారు. చిన్న చిన్నవైన సింపుల్వి బట్టలు ఫోల్డ్ చేసుకోవడం కానీ, క్లోత్స్, ప్లాంట్స్కి వాటర్ పోయడం కానీ ఇలాంటివి ఏదో ఒకటి పనులు. అంటే ఏదైనా ఇల్లు క్లీన్ చేసే దగ్గర కానీ వాళ్ళ వస్తువులన్నీ కూడా వాళ్ళ ఐటమ్స్ అన్ని కూడా ఆర్గనైజ్డ్గా పెట్టుకోవడం కానీ ఇలాంటివి అనమాట. ప్రతిదీ ఇంకా మీ మీదే డిపెండ్ అవుతే కష్టం కదా. సో మీకు ఎప్పుడైనా హెల్త్ బాగాలేనప్పుడు అట్లా కూడా వాళ్ళు సర్వైవ్ అవ్వాలి కదా. సో బయటకు వెళ్ళినా కూడా అట్లాగా. సో పనులు చెప్పడం మాత్రం ఆలోచించకుండా కొంచెం పనులు చెప్తూ ఉండండి పిల్లలకి. అండ్ ఇంకా ఏదైనా కొత్తగా లాంగ్వేజ్ ఏదైనా నేర్చుకునేది కానీ ఫ్రెంచ్, స్పానిష్ ఇలాంటివి ఇవి కూడా నేర్చుకుంటున్నారు కదా. లేదా మన లోకల్ లాంగ్వేజెస్లోనే అక్కడున్న లాంగ్వేజెస్ ఇంకా ఏమన్నా ఎక్స్ట్రా లాంగ్వేజెస్ నేర్చుకోవడం కానీ ఇలా కూడా వాళ్ళని మనం ఎంగేజ్ చేయొచ్చు. సో వీటిలో మీకు ఏదో ఒక కొన్ని టిప్స్ అయినా కూడా యూజ్ అవుతాయి అనుకుంటున్నాను. ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.